సంక్రాంతి సమ్మక్క సారక్క జాతరకు వెళ్లే ప్రజలు పలు జాగ్రత్తలు పాటించాలని టూ టౌన్ సిఐ ప్రసాదరావు అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరి కని టూ టౌన్ సిఐ మీడియాతో మాట్లాడారు. పండుగ సమయంలో ఊరు వెళ్లే ప్రజలు పలు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఇంట్లో విలువైన వస్తువుల్ని నగదును బీరువాలో కాకుండా బ్యాంకు లాకర్లో భద్రపరచుకోవాలని సూచించారు. అలాగే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని తెలిపారు. పట్టణ ప్రజలందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ముఖ్యంగా పట్టణ ప్రజలు గమనించవలసింది ఏంటంటే, చైనా మాంజాను ఎవరు కూడా ఉపయోగించవద్దు. దానివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అటువి ఏమన్నా అమ్మినా కొన్నా చట్టపరమైన చర్యలు తీసుకోబడును. అదేవిధంగా ఈ పండగ సీజన్లో రాబోయే సంక్రాంతి మరియు సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ప్రజలు ముఖ్యంగా గమనించవలసిన విషయాలు ఏంటంటే, వారు ఎక్కడైనా ఊళ్ళలకు కానీ జాతరలకు కానీ వెళ్ళినప్పుడు ఇంట్లో ఎలాంటి విలువైన వస్తువులు అనగా బంగారం, డబ్బులు, వెండి వస్తువులను తమ వెంట తీసుకొని పోవాలి, లేదా బ్యాంకు లాకర్లో భద్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే దొంగతనాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించుకుంటూ చేయాలి. అదేవిధంగా ఏదంటే కొత్త వ్యక్తులు ఎవరైనా మీ ఏరియాలో సంచరించితే వాళ్ళ యొక్క సమాచారాన్ని వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలి, లేదా 100 డయల్ కాల్కు ఫోన్ చేసి చేయాలి. ప్రజల యొక్క స్వీయ రక్షణ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. దాన్ని గమనించుకుంటూ ప్రజలు సంతోషకరంగా పట్టణంలో ఉండవలసిందిగా పోలీసు వారి యొక్క విజ్ఞప్తి. అదేవిధంగా సైబర్ కేసుల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. దాన్ని కూడా ప్రజలకు అవేర్నెస్ చేయడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా ఈ యొక్క పండగ సీజన్లను సంతోషంగా గడుపుకుంటూ ఎలాంటి ఇబ్బంది పడకుండా రోడ్డు ప్రమాదాలు కూడా తగిన జాగ్రత్తలు చర్యలు తీసుకోబడును. ప్రజలందరూ గమనించవలసిందిగా మనం